Hello guys, welcome to our channel. హే బిజీ పీపుల్, ఇది ఏంటంటే మన ఫేమస్ శిల్పారామం హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు. అండ్ అవుట్ సైడర్స్ కూడా ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ విజిట్ చేస్తారు. షాపింగ్ కానీ ఇలా చాలా ఉంటాయి దీని లోపల. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కానీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు డే అంతా. అదే ఈరోజు మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాము. ఇట్లా మనకి ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఎంట్రీలో టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా మనమే స్కాన్ చేసుకొని పే చేయొచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి స్కాన్ చేసి ఇవ్వచ్చు. క్యాష్ అవి కూడా ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్. మనం క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసుకుని వెళ్ళాలి. ఇటు సైడ్ ఎంట్రీ ఉంటుంది. మనకి ఎంట్రన్స్లోనే ఇట్లా మంచిగా గణపతి విగ్రహం పెట్టి పక్కన దీపాలు, చిన్న గుడి కూడా ఉంది ఇక్కడ, శివుడి గుడి. అండ్ షాపింగ్ అయితే ఇక్కడ డిఫరెంట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. వాల్ ఆర్ట్స్ ఇట్లా అన్నీ. ఈ వాల్ ఆర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మన డిజైన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ సెట్ అవుతాయో వాల్కి చెక్ చేసుకోవచ్చు. ఇట్లాంటి షాప్స్ చాలా ఉన్నాయి, స్టాల్స్ ఇవైతే. ఈ నెమలిది కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే మేడ్ ఆఫ్ ఐరన్. మనకి వాల్కి మంచిగా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. హుక్స్ కూడా ఇచ్చారు వాటికి మంచి. అండ్ నెక్స్ట్ ఇలా కొన్ని ఫ్యాన్సీ షాప్స్ అవి ఉన్నాయి. జస్ట్ చెక్ చేసాము ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఏంటి కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పి. షాపింగ్ లాస్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడెక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు మీకు ఈ వీడియోలో. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మంచిగా, రీజనబుల్ ప్రైసెస్ ఇవన్నీ కూడా. ఇక్కట్టు కూడా చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా ఉన్నాయి, 1 year 2 years ఓల్డ్ కిడ్స్ కూడా ఉన్నాయి. అక్కడ మేము కొన్ని చూసాం జస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి క్వాలిటీ అని చెప్పి. ప్యాటర్న్స్ కూడా మంచి బయట ఉన్నట్టే ఉన్నాయి. ఇది ఇక్కడ ప్యాటర్న్ షర్ట్స్ చూపిస్తున్నారు. చిన్నపిల్లల షర్ట్స్ ఇవి బుజ్జిగా ఉన్నాయి. కాకపోతే నాకు కొంచెం చూసాను క్వాలిటీ ఎలా ఉన్నాయని, బాగానే ఉన్నాయి మంచిగా. రీజనబుల్ ప్రైస్ 120 అలా ఉన్నాయి ఈ షర్ట్స్ అయితే. ఓకే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మీకు క్లాత్తో చేసి ఉంచారు. ఇవి చూడండి చాలా బాగున్నాయి. అంటే ఇంక పాడయ్యేది ఏం లేదు, వాషబుల్ కూడా. మనం డిజైనర్గా స్టైల్గా అలా ఉన్నాయి మంచిగా. నేను అదే ఇక్కడ చూస్తున్నా ఎట్లా ఉన్నాయి క్లాత్, నిజంగా స్మూత్గా ఉందా లేదా, అంటే మనకి యూజబుల్ ఉందా లేదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మార్బుల్ స్టోన్స్తో చాలా బాగున్నాయి కలెక్షన్. మన పూజా మందిరంలో పెట్టుకునే ధూప్ స్టిక్స్ పెట్టుకోవడానికి స్టాండ్ కానీ ఇట్లా అన్నీ కార్వింగ్ చేసేసి ఉంచారు. చాలా బాగున్నాయి. గ్రానైట్ వైపు బాక్సెస్ కూడా ఉన్నాయి, స్టోరేజ్ బాక్సెస్ కూడా. కాకపోతే మనం కొంచెం డెలికేట్గా జాగ్రత్తగా వాడుకోవాలి. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ, నాకు నచ్చింది బలం. కాకపోతే ఇలాంటివి ట్రెండీగా స్టైల్గా ఉంటాయి. అండ్ టాప్స్, ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. లేటెస్ట్ వస్తున్నాయి, ఏతో చేసినట్టున్నారు. ఆ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి ఫొటోస్. బ్రాస్ ఐటమ్స్ అయితే పూజవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత కలెక్షన్ ఉందో బ్రాస్. అయినా శిల్పారామం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మోస్ట్లీ అవుట్ సైడర్స్ కూడా కంపల్సరీ విజిట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ షాపింగ్ కోసమే వస్తారు. చాలా కలెక్షన్ ఉంటుంది, ఎక్కువ తిరగవసరం లేదు కాబట్టి అన్నీ ఒకే చోట దొరుకుతాయి అన్న పర్పస్తో. అండ్ ఇదివరకటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి లోపల కూడా. మంచిగా మనకి అన్ని డిఫరెంట్ షాప్స్ ఎక్స్టెండ్ చేశారు. ఫెసిలిటీస్ కూడా మంచిగానే ఉన్నాయి మనకి. ఎందుకంటే పేమెంట్స్ కూడా క్యూఆర్ స్కాన్ అవి పెట్టారు కాబట్టి క్యాష్లో పైన మనం టెన్షన్ అవసరం లేదు. అన్ని షాప్స్లో కూడా అంతే. ఇగో ఈ డ్రెస్ కూడా బాగుంది, ఇది 2-3,000 చెప్పారు. ఆ బ్లూ కలర్ డ్రెస్. వీటిలో ప్యాటర్న్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్. 3,000 వస్తాయి కాదా మీరు కమెంట్స్లో చెప్పండి. ఎలా ఇదైతే ఇది తాటి ఆకులతో చేశారంటే భలే ఉంది టాయ్. ఇట్లా అంటే స్పిర్ల్ అవుతుంది. అదే అడుగుతుంది ఎలా పని చేస్తుంది అని. ఇక్కడేమో కొన్ని కీ చైన్స్ అవి ఉన్నాయి. మేము కొంచెం షాపింగ్ కూడా చేసాం, బాగానే ఉన్నాయి. వుడ్ ఐటమ్స్. ఈ షాప్లో ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. నేను ఒక ఇయర్ రింగ్స్ కొన్నాను, అవి ఉన్నాను చేతిలో చూపించాను కదా అవి.
బ్యాంగిల్స్ కూడా ఆక్సిడైజ్ మెటీరియల్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ వుడ్ అన్ని చాలా బాగున్నాయి కలెక్షన్. ఇక్కడ కూడా ఇందాక ఫస్ట్ చూసాం కదా సేమ్ అవే ఇక్కడ షాప్వి చిన్నపిల్లల షర్ట్స్ అవి. ఆక్సిడైజ్ మెటీరియల్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. హెయిర్కి పెట్టుకునే యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. అంటే హెయిర్ స్టిక్ అంటారు కదా, ఇట్లా పెట్టుకుంటారు ముడేసుకున్నప్పుడు, అవి కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, చిన్నపిల్లల బట్టలు అయితే చాలా క్యూట్ ఉన్నాయి. ఇవ్వండి సమ్మర్కి వేసుకునే బట్టలు ఇవి ఊళ్ళతో చేసి ఉంచారు. మనకి ఇవన్నీ కాశ్మీరీ వర్క్ ఇట్లా డిఫరెంట్ చాలా ఉన్నాయి. అంటే ఇంట్లోకి పనికొచ్చే ఆర్ట్ అండ్ అవి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి రెడీమేడ్వి, చాలా బాగున్నాయి ఇక్కడ. వావ్, ఇవన్నీ అయితే ఫ్లవర్ వాజెస్ వుడ్తో చేసినాయి. ఇవి కూడా వుడ్ మెటీరియల్తోనే, ప్లాస్టిక్ కాదు, ఫైబర్ కాదు. కొన్నేమో ప్లాస్టిక్ ఉన్నాయి, కొన్ని అవి కూడా ఉన్నాయి. మెటీరియల్ కూడా క్లాత్ మెటీరియల్ కూడా ఉన్నాయి. ఎక్కువ వుడ్తో చేస్తున్నాయి ఉన్నాయి. ఇవైతే మనందరికీ ఎంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్, మొత్తం డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి. ఇక్కడైతే పర్ల్స్ ఎక్కువ ఉన్నాయి. మంచిగా బాక్స్లో పెట్టేసి అన్నీ నీట్గా ప్రజెంట్ చేశారు చూసుకోవడానికి ఈజీగా. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, ఎవరైనా వెళ్ళాలనుకుంటే బెటర్ టు గో ఇన్ ద ఈవినింగ్ టైం, సో దట్ మనకి ఇప్పుడు అసలే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా, పొద్దున్నే వెళ్తే ఎండకి తిరగలేము అనిపించింది మేము. సో బెటర్ చక్కగా ఈవినింగ్ అలా వెళ్తే 2కి 3కి లంచ్ చేసేసుకొని వెళ్తే ఈవినింగ్ దాకా తిరగచ్చు. హ్యాట్ తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. స్టాల్స్లో వాటర్ అవన్నీ ఎలాగో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు వెళ్ళేటప్పుడు హ్యాట్స్, కిడ్స్ ఉంటే కనుక మన స్ట్రాలర్ ఒకటి తీసుకెళ్తే మనం చక్కగా చూసుకోవచ్చు. లేకపోతే నడవలేరు, చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి. అండ్ కొంచెం ప్లే థింగ్స్ లైక్ బాల్స్, మ్యాట్ అట్లా తీసుకెళ్తే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కొంచెంసేపు పిల్లలతో ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ కలెక్షన్ చూసారా, మనకి ఇవన్నీ వుడ్వి ఎంత మంచిగా ఉన్నాయో, మంచిగా నీట్గా చేసి ఉంచారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఎందుకంటే మేము సన్నీగా ఉన్నప్పుడు వెళ్ళాము. పైన ఎల్లో కలర్ మ్యాట్ లాగా వేసేసి ఉంచుతారు కదా, ఆ షేడ్ అంతా పడింది, అందుకని అలా కనిపిస్తుంది. ఇవన్నీ రియల్ వుడ్, పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అవన్నీ. సో బెటర్ గో ఇన్ ద ఈవినింగ్ టైమ్స్. లేదు మార్నింగ్ అయినా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కాకపోతే ఎండగా ఉంటే ఇది కొంచెం తిరగలేరు అని అంతే, బాగా సన్నీగా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడైతే బొంగరాలు కూడా రకరకాలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్. ఇక్కడ నేను ఇది బొంగరం కొన్నా, ఒక బొంగరం కాదు, బాల్ అండ్ క్యాచింగ్ ఐటమ్ లాగా హ్యాంగ్ చేసింది కదా, సేమ్ అదే కొన్ని ఇట్లా హ్యాంగ్ చేస్తే ఆ బాల్ వచ్చి దాంట్లో పడాలి కదా, అట్లాంటిది కూడా చెక్కది. సో దట్ పిల్లలు కొంచెం సేపు టైంపాస్ చేస్తారు అన్నట్టు. ఇక్కడైతే చాలా బాగున్నాయి కొయ్యపల్లి బొమ్మలు, కొండపల్లి కొయ్య బొమ్మలు అంటారు కదా, ఇవన్నీ బొమ్మలు కొలువు పెట్టుకునే వాళ్ళకి అయితే మంచిగా అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఈ షాప్లో. వాల్ క్లాక్స్ కూడా చాలా డిఫరెంట్ వాల్ క్లాక్స్ ఉన్నాయి చూసారు, ట్రెండీగా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ట్రెడిషనల్గా ఇదివరకు రోజుల్లో ఉండేవి పెద్ద ఈ లోపల డిఫరెంట్ ఐటమ్స్ ఇది చూసారా ఎలా తిరుగుతుందో లోపల, అట్లా స్టైలిష్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మన ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అది పెట్టుకుంటే వాల్ క్లాక్ కూడా చాలా బాగుంటుంది. వావ్ వావ్ వావ్.
అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇవ్వండి ఓడు మన చెక్క మెటీరియల్స్ లైట్ వెయిట్తో చేసి ఉంచుతారు కదా బుట్టలు ఇట్లాగా ఇట్లా చాలా కలెక్షన్ ఉన్నాయి చూడండి చిన్న చిన్న చేటలు పిల్లలు ఆడుకునే ఐటమ్స్ లాగా చాలా బాగున్నాయి. అండ్ బాక్సెస్ కూడా ఉన్నాయి సేమ్ ఇదే మెటీరియల్తో. పక్కన చూస్తే మీరు కనుక ఇట్లా మనం ఏమన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఇట్లాంటి కొనుక్కొని వెళ్ళి మంచిగా ఇవ్వచ్చు. డెకరేషన్ ఐటమ్స్ కూడా మంచిగా పనికి వస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఫ్రూట్స్ వేసుకునే బాస్కెట్స్ కానీ అంటే టేబుల్ మీద పెట్టుకోవడం. ఇంకా స్వాన్ ఉంది కదా, స్వాన్కి పైన హ్యాంగర్ కూడా ఉందంటే మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం అక్కడ పెట్టుకోవచ్చు. అట్లాంటి స్టైలింగ్ చేసి ఉంచారు. ఇవ్వండి మంచిగా ఉంది. అండ్ కూర్చోడానికి సిట్టింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ. అండ్ ఫ్లవర్స్ కూడా ఎంత మంచిగా డెకరేషన్ చేసి ఉంచారు. ఇవ్వండి మంచిగా పెంచారు ఈసారి సర్కిల్స్ ఉన్న దగ్గర అంతా. ఇక్కడేమో మనకి నేమ్ ప్లేట్స్ అవి తయారు చేస్తున్నారు మనకు కావాల్సిన డిజైన్స్ ప్రకారము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ త్యాగరాజ కృతులు జరుగుతున్నాయి. ఆ రోజు కొంచెం కొన్ని రోజుల వరకు పెట్టారు, ఎప్పటి నుంచి అప్పటి వరకు అని చెప్పి 2 ఫిబ్రవరి వరకు అని. బాగుంది, మంచి చక్కగా పాడుతున్నారు. కొంతసేపు చూసాం మేము అది ఆ ఈవెంట్ కూడా. నేను ఇది మ్యూట్ చేస్తాను, మీకు జస్ట్ అక్కడ ఈవెంట్ జరుగుతుంది అన్నట్టు తెలియడం కోసం మాత్రమే పెడుతున్నాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి గుర్రం బొమ్మలు ఇట్లా కొంచెం ఓల్డ్ స్టైల్లో విలేజ్ స్టైల్లో ఎలా ఉంటాయి విలేజెస్లో అని అన్నీ పెట్టారు. డిఫరెంట్ ఐటమ్స్ పెంకుటిల్లు కానీ ఇట్లా అన్నీ సేమ్ అలాగే ఉన్నాయి మన విలేజ్. ఇది చూడండి ఇది ఎంత బాగుందో. ఇక్కడ చాలామంది పిక్స్ కూడా దిగుతున్నారు ఆగి. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ విజిటింగే కదా, అక్కడ ఎవరో ఒకరు వర్క్ చేస్తారు లోపల ఈవో ఆఫీసర్స్ అట్లా నేమ్స్ రాసినాయి బోర్డ్స్ బయట. అండ్ ఈ రాక్స్ ఇటువైపు ఇంకా పైకి వెళ్తే చాలా ఉంది లోపల కూడా చూడడానికి. అంటే బర్డ్స్ యానిమల్స్ ఇవన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ కొంచెం శారీ షాపింగ్ కూడా చూసాము, బాగున్నాయి ఇక్కడ. ఇంకొన్ని ఒక 2 శారీస్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఇట్లా మంచిగా నీట్గా డిజైన్ చేసేసి ఆర్ట్ ట్రెడిషన్ లాగా ఉంది. ఈ కుందేళ్ళ దగ్గర అయితే ఎంతసేపు టైం స్పెండ్ చేశారు పిల్లలందరూ. చక్కగా వాళ్ళ తిరుగుతున్నాయి చక్కగా కుందేళ్ళు అటు ఇటు. రకరకాలు ఉన్నాయి ర్యాబిట్స్ అయితే, కలర్స్ ర్యాబిట్స్. అండ్ రాక్స్తో కూడా కొన్ని ఫామ్ చేసి ఉంచారు, అంటే మనుషులు ఇట్లా అవన్నీ రాసి ఉంచారు. వాటి ఫేమస్ ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క దాని దగ్గర చిన్న నేమ్ బోర్డ్ లాగా పెట్టి ఉంచారు. అదిగోండి ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పి. ఇవి కొత్తగా కడుతున్నారు, ఇదివరకు లేవు, ఇప్పుడు కడుతున్నారు. ఈ రాక్ పక్కన అక్కడ స్టిక్స్ అయి పెట్టి ఉంచారు కదా అటువైపు వెళ్ళొద్దని అవి. ఇవన్నీ కూడా సేమ్ అలా రాక్స్తో చేసేసి ఉంచారు. ఇదైతే మాత్రం ఇది చూసారా గాసిపింగ్ 2 సిస్టర్స్ అంటే క్లియర్గా అంటే ఏంటి అని తెలియకోకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా కింద నేమ్ బోర్డ్ లాగా రాసేసి ఉంచారు. దానికి ఎందుకు ఫేమస్, ఎందుకు ఇలా పెట్టారు ఏంటి అని చెప్పి. మనకి ఓపిక ఉండాలి కానీ 1 ఫుల్ డే అంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు శిల్పారామంలో పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా. మనం లంచ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎలాగో బయట ఫుడ్ ఎలానే ఉంది ఇక్కడ, సో దానికి ఏం రిస్ట్రిక్షన్స్ లేదు కాబట్టి ఒక మ్యాట్ ఫుడ్ మనకు కావాల్సినవి తీసుకెళ్తే డే అంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. డే అవుటింగ్ పిక్నిక్ లాగా ఉంటుంది 1 డే. అది విత్ ఇన్ సిటీ, మనం ఎక్కడికి దూరంగా కూడా వెళ్ళాల్సిన హైటెక్ సిటీ దగ్గర పక్కనే ఉంటుంది కాబట్టి. ఎంట్రీ టికెట్ కూడా చాలా తక్కువే. ఇది అడల్ట్స్కి అయితే 60 రూపీస్, కిడ్స్కి అయితే 20 రూపీస్. బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ. ఎనీవే అబోవ్ 5 years వాళ్ళకి టికెట్ ఉంటుంది. ఈ ప్యారెట్స్ చూసారు ఎంత మంచిగా ఉన్నాయి, రకరకాల చిలుకలు ఉన్నాయి, మంచిగా అరుస్తున్నాయి కూడా మ్యూజిక్తో. మళ్ళీ 2-3 నిమిషాలు మాట్లాడింది, మళ్ళీ పెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ చేసింది.
ఇక్కడైతే మనకి డిఫరెంట్ ఉన్నాయి. పార్క్ ఇవి కూడా ఉన్నాయి. ఆ యానిమల్స్ ఆ సెక్షన్ అంతా అయిపోయాక పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ పార్క్ కూడా ఉంది. స్వింగ్స్ అవి ఉంటాయి. ఇదివరకు అయితే పెద్ద పెద్ద స్వింగ్స్ ఉండేవి మంచిగా కట్టేసి. ఇప్పుడు ఆ స్వింగ్స్ లేవు, కానీ ఈ ఓపెన్ పార్క్ అయితే ఉంది కిడ్స్ కోసం. మంచిగా పిల్లలు ఆడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అంతా తిరగాలంటే బోర్ కొట్టుద్ది కదా. కిడ్స్ని ఎవరైనా ఒకరిని ఇచ్చి పార్క్లో ఆడిపించి మనం అంతా తిరగచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ షాల్స్ ఉన్నాయి మన ఎగ్జిట్ అయ్యే దగ్గర లెఫ్ట్ సైడ్లో నేను చూశాను. ఇక్కడ ఆ మెషిన్ చూసారు లెఫ్ట్ సైడ్ ఉంది, అక్కడ ఓన్గా తయారు చేస్తారంట. కావాలంటే మేము రెడీమేడ్గా ఉన్నాయి ఒక 2 షాల్స్ తీసుకున్నాం. బాగున్నాయి క్వాలిటీ అయితే. 400 అలా పడింది ఒక్కొక్క షాలు. దాంట్లో కూడా టైప్స్ ఆఫ్ షాల్స్ ఉన్నాయి. మళ్ళీ హ్యాండ్ మేడ్ అని, నార్మల్ మెషిన్ మేడ్ అని ఇలాగా. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు కదా, వాటిలో నేను ఒక 1 తీసుకున్నాను. బాగుంటాయి. సరే ఎప్పటికైనా బయటకు వెళ్ళినప్పుడు అట్లా వేసుకోవచ్చు అన్నట్టు. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి మీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇది హైటెక్ సిటీలో మనకి లెఫ్ట్ సైడే ఉంటుంది, మెట్రో దాటగానే అటు సైడు. అండ్ దీని ఎంట్రీ 60 రూపీస్. మనం ఎలాగైనా వెళ్ళొచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయినా వెళ్ళొచ్చు. బస్సులో వెళ్ళి అక్కడ దిగేసి కొంచెం వాక్ చేసుకోవచ్చు. లేదు అంటే మన క్యాబ్స్ కానీ ఇట్లా ఏమైనా వెళ్ళొచ్చు. అండ్ పేమెంట్స్ కూడా క్యూఆర్ స్కాన్స్ ఉంటుంది. సో పెద్ద ఏమో బయట ఫుడ్ కూడా ఎలానే ఉంటుంది శిల్పారామంలో. సో మనం బయట ఫుడ్ తీసుకెళ్ళొచ్చు, పిక్నిక్ లాగా స్నాక్స్ అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళొచ్చు. సో మీ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా, ఎంకరేజ్ మీ.